ఫ్రెండ్స్ మన వాట్సాప్లో చూసుకున్నట్టయితే మన చాలామంది ఫ్రెండ్స్ రకరకాల స్టేటస్ని అప్డేట్ చేస్తుంటారు, మంచి మంచి పిక్చర్స్, మంచి మంచి వీడియోస్. సో వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని మన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుందాము అంటే వాట్సాప్లో అటువంటి ఏం ఆప్షన్ మీకు దొరకదు. చూడండి, ఇప్పుడు నేను నా స్టేటస్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒక దాన్ని ఇట్లా ట్యాప్ చేశాను. ఇక్కడ నాకు ఇది ఒకటి ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత దీన్ని నేను ఎక్కడ డౌన్లోడ్ చేద్దామంటే నాకు ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఆప్షన్, డౌన్లోడ్కి సంబంధించిన ఆప్షన్ దొరకదు. మరి ఇటువంటి స్టేటస్ని లేకపోతే ఇటువంటి మెసేజెస్ని, పిక్చర్స్ని, వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో దానికోసం నేను మీకు ఒక 2 యాప్స్ గురించి చెప్తాను. యాక్చువల్ నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. సో దాంట్లో నుంచి నేను 2 బెస్ట్ ఉన్నవి మీకు చెప్తున్నాను. ఓకే, సో దానిలో వచ్చేసి ఏంటంటే స్టేటస్ సేవర్ ఫర్ వాట్సాప్ అని ఉంటుంది. ఓకే, సో వాట్సాప్ స్టేటస్ సేవర్ అని మీరు టైప్ చేసినా కూడా మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఎవరెవరైతే రీసెంట్గా వాళ్ళ స్టేటస్ని అప్డేట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఈ ఇమేజ్ అనుకున్నాం కదా, సో ఈ ఇమేజ్ని మీరు ఒక్కసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేయండి, అంతే. ఇక మీకు ఏంటంటే ఈ స్టేటస్ అనేది మీ మొబైల్లో ఒక ఫోల్డర్లో డౌన్లోడ్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో దానికోసం మీకు అది డౌన్లోడ్ అయిందా లేదా తెలుసుకోవడానికి మీరు ఏం చేయాలి అంటే, సో మరి మీకు అది డౌన్లోడ్ అయిందా లేదా తెలుసుకోవడానికి చూడండి, మీకు ఇక్కడ రీసెంట్ స్టోరీస్ అని చూసారా, దీన్ని ట్యాప్ చేస్తే మీకు కనిపిస్తుంది దీనిలో. ఓకే, సో ఇప్పుడు నాకు చూడండి, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి నేను. అంటే నేను ఎవరెవరైతే వాట్సాప్ స్టేటస్ని చూసానో వాళ్ళకి సంబంధించి ఇమేజెస్ అనేవి నాకు ఇక్కడ పిక్చర్లో అయితే పిక్చర్స్ వస్తాయి, ఒకవేళ వీడియోస్ ఉంటేనేమో వీడియోస్లో వస్తాయి. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ వీడియో అనేది కావాలి అంటే దీన్ని ఒకసారి నేను ట్యాప్ చేసేసి ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుందా మీకు, దీన్ని ప్రెస్ చేసేస్తే ఇది నా గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని నా స్టేటస్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒకటి. తర్వాత వచ్చేసి చూడండి, WA స్టోరీ సేవర్ అని చూసారా, సో దీన్ని కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో దీనిలో కూడా మనకు ఓపెన్ వాట్సాప్ అంటే వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఎవరి స్టేటస్ని అయితే చూజ్ చేసుకోవాలనుకుంటారో చూజ్ చేయండి. సో నేను మళ్ళీ సేమ్ నా ఫ్రెండ్ దగ్గర ఇంకొకటి ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని నుంచి బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేమ్ అదే యాప్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇమేజెస్, వీడియోస్ అని 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే, సో నేను ఇమేజెస్లోకి వెళ్తే నేను ఏమేమి పిక్చర్స్ అయితే ట్యాప్ చేసి చూశానో అవి దానికి సంబంధించి నాకు ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది, దీన్ని నేను డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చి షేర్ చేసుకోవచ్చు, రీపోస్ట్ కూడా చేయవచ్చు. అలాగే నాకు వీడియోస్కి సంబంధించి కావాలనుకోండి, ఇక్కడ వీడియోస్ని ట్యాప్ చేస్తే నేను ఇప్పుడు ఏ వీడియోస్ని అయితే చూశానో అంటే ఎవరెవరి స్టేటస్లోనైతే వీడియోస్ చూశానో దానికి సంబంధించినవి వచ్చాయి. ఓకే, సో దీన్ని నేను ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది. ఈ డౌన్లోడ్ బటన్ యూస్ చేసి నేను డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఓకే.